రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం పతాక స్థాయికి చేరిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట, సీదిరి అప్పలరాజు అరెస్ట్ అన్నారు. యాక్సిడెంట్ కేసులో మర్డర్ సెక్షన్లు కలిపి కావాలనే సీదిరి కుటుంబాన్ని ఇబ్బంది పెడతారన్నారు. అసలు కేసుతో సంబంధమే లేని అప్పలరాజుపై కేసు ఎలా పెట్టారని ప్రశ్నించారు. అక్రమ కేసులు, అరెస్టులకు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైఎస్ జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ గారి తల రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు అమల్లో జరుగుతున్న రాష్ట్రంలో మరి కుట్రలు కుతంత్రాల్లో భాగంగా పరాకాష్ఠకి ఈవేళ అప్పలరాజు గారి తాలూకా అరెస్ట్. ఒక రోడ్ యాక్సిడెంట్, దాని ఇంటెన్సివ్గా అలా చంపాలన్నటువంటి లక్ష్యంతో చేసిన మర్డర్ కేసుగా దాన్ని చిత్రీకరణ చేసి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తాంతరం వారి తండ్రిని కూడా మరి ఈవేళ అరెస్ట్ చేసే విధానం చూస్తే చాలా దౌర్భాగ్యం. ఇదంతా ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక ప్రపంచంలో ఉన్నామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఆర్ పార్టీ నేతలందరికీ కూడా ఒక వాయిస్ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళు దశల వారీగా అక్కడ మిథున్ రెడ్డి ప్రారంభించి చెవిరెడ్డి మొదలుకొని అందరినీ చేసుకుని వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అప్పలరాజు వాటి వరకు వచ్చింది. రేపు కృష్ణదాస్ అవ్వచ్చు, ఎల్లుండి ముత్యాల నాయుడు అవ్వచ్చు, అవతల నాడు రవిబాబు అవ్వచ్చు. అయితే దీనికి భయపడేది ఎవరు లేరు. మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ న్యాయం కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. వారు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఎదుర్కొనే ఉంటాం.